మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపని ఆ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ మేరకు సీట్లు సాధిస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. ఉత్తర తెలంగాణలో పట్టిన కమలం పార్టీ దాన్ని ఎన్నికల్లో నిలుపుకుంటుందా అనేది హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి మరో కీలక పరీక్షగా మారాయా? రాష్ట్ర రాజకీయాల్లో తామే ప్రత్యామ్నాయమని కమలం పార్టీ చాలా కాలంగా చెబుతూ వస్తుంది. కానీ ఆ మాటలకు తగ్గట్టుగా చేతులు కనిపిస్తున్నాయా? పట్టణ ప్రాంతాల్లో తమదే బలమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తాను నిరూపించుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెక్స్ట్ మేమే అంటూ ప్రతి ఎన్నికకు ముందు ధీమాగా మాట్లాడే బీజేపీ ఎన్నికలు సమీపించగానే వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తోందన్న విమర్శలున్నాయి. జాతీయ నాయకత్వ బలం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఉన్న ప్రయోజనంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపగలుగుతున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా వ్యవహరించే ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. సీట్లు తక్కువైనా ఓట్ల శాతం పెరుగుతోంది అని బీజేపీ నేతలు ప్రతిసారి సమర్థించుకుంటున్నా అధికార లక్ష్యంతో రాజకీయాలు చేసే పార్టీకి ఇది సరిపోతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో నెంబర్ 2 స్థానానికి ఎదిగామని, ఇక అధికారమే తరువాయనే సంబరపడ్డ కమలదళానికి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఇంకా అట్టడుగునే ఉందన్న చేదు నిజం బోధపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలను బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు, పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందేందుకు ఒక అగ్ని పరీక్షగా భావిస్తోంది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్దగా అనుకూలంగా లేవన్నది వాస్తవం. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ కేవలం 2 మున్సిపాలిటీలకే పరిమితమైంది. అవి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని మక్తల్, ఆమన్గల్. వార్డుల స్థాయిలో చూస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 2727 వార్డులుంటే బీజేపీ పోటీ చేసినవి 2026 మాత్రమే. వాటిలో గెలిచినవి కేవలం 237. అంటే దాదాపు 700 వార్డుల్లో అభ్యర్థులే లేరని స్పష్టమైంది. గత మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కమలం పరిస్థితి అంత ఆశాజనకంగా అయితే లేదు. 10 కార్పొరేషన్లలో ఉన్న 385 డివిజన్లలో బీజేపీ 344 చోట్ల పోటీ చేసి కేవలం 78 డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. అర్బన్ పార్టీగా చెప్పుకునే బీజేపీ అన్ని డివిజన్లలో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు 48 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో ఒక సీటు కూడా దక్కలేదు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మాత్రమే బీజేపీ కొంత ప్రభావాన్ని చూపగలిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2996 వార్డులున్నాయి. గత అనుభవాలను పక్కన పెట్టినా ఈ సరైన అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టగలదా అన్న సందేహం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. సమయం తక్కువగా ఉండడం, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే కీలక నేతలు చురుగ్గా కనిపించడం, మిగతా ప్రాంతాల్లో క్యాడర్ బలహీనంగా ఉండడం వంటి అంశాలు పార్టీకి సవాలుగా మారాయి. అయితే పార్టీ వర్గాలే 100% సీట్లలో పోటీ చేయడం కష్టమేనని, కనీసం 90-95% సీట్లలో అభ్యర్థులను నిలబెట్టగలిగితేనే అది విజయంగా భావించాల్సిన పరిస్థితి ఉందని పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో సుమారు 50 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండడంతో అక్కడైనా పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది అనేది రాష్ట్ర నాయకత్వానికి కీలకంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఈసారి అర్బన్ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. కేంద్ర పథకాల లబ్ధిదారులు, మధ్యతరగతి ప్రజలే తమను గట్టెక్కిస్తారని నమ్ముతోంది. పలువురు అగ్రనేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించడం ద్వారా ఇతర రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలను ఇక్కడ అమలు చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య బీజేపీ తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందనేది ప్రశ్నార్థకం. కేవలం అగ్రనేతల పర్యటనలతోనే ఓట్లు రాలతాయా, లేక గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికి నాయకత్వం ఐక్యంగా ముందుకు సాగుతుందా అనేది వేచి చూడాలి. బీజేపీకి ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కాదు, తెలంగాణలో ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు. అమిత్ షా రాకతో పార్టీలో జోష్ రావచ్చు, కానీ ఆ జోష్ ఓట్ల రూపంలోకి మారాలంటే స్థానిక నేతలు అహంభావాన్ని వీడి ఐక్యంగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే నంబర్ 2 కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
పట్టణాల్లో తమకే పట్టుందని బీజేపీ నేతలు గట్టిగానే చెప్పుకుంటున్న ఈ సమయంలో ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ కాషాయ దళానికి నిజమైన అగ్ని పరీక్షగానే మారాయి. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలు సాధించి తమ సత్తా నిరూపించుకుంటేనే క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేకపోతే మాటల స్థాయిలోనే ప్రత్యామ్నాయ శక్తినని చెప్పుకుంటూ ఆచరణలో విఫలమైతే దాని ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే బల్దియా ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అంతు చిక్కడం లేదు. ఒకవేళ పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే ఎలా అన్న సందేహాలు పార్టీ క్యాడర్ను వెంటాడుతున్నాయి.